హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి శ్రీనివాస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా రోజులు అవుతుందండి, మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయ్యాను. నన్ను ఎక్కడ మర్చిపోతారని, నాకు టైం ఉన్నా లేకున్నా అంటే నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా షార్ట్స్ రూపంలో నేను అలా అలా మధ్యలో ఒక్కొక్కటి వేస్తున్నాను. అయితే ఏంటంటే ఈ మధ్య న్యూస్ ఛానల్లో బాగా వినిపించే విషయం ఏంటంటే కల్తీ ఫుడ్ కల్తీ గురించి బాగా న్యూస్ వస్తుంది. అది నాకు కొంచెం వినడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కష్టపడేదే మనం ఫుడ్ కోసం, ఆ ఫుడ్డే కల్తీ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం దీన్ని బతుకుతున్నారో తెలియదు, కానీ ఎంతైనా మనకు ఫుడ్ పైన అవగాహన అనేది అవసరం అండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎందుకు అంటే నేను ఫుడ్ గురించి ఎందుకు వచ్చాను అంటే, నేను ప్రతిసారి ఫుడ్ గురించే చెప్తానండి. ఎందుకంటే ఒక్కసారి హెల్త్ పాడైతే గుర్తొచ్చే విషయమే ఫుడ్. ఫుడ్ పైన కనుక మనం ఎఫర్ట్ పెట్టి మనం హెల్తీగా ట్రై చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్ కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఇంకా నేను ఫ్రెష్గా ఏదైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేయడానికి ఇంట్లో ట్రై చేస్తున్నాను అనమాట. ఏదైనా సరే నాకు ఓపిక ఉన్నా లేకున్నా మ్యాక్సిమము. ఎందుకంటే బయట విషయాలు ఆ రేంజ్లో భయపెట్టేస్తున్నాయి అనమాట. ఎందుకు అట్లా అంటున్నానంటే, ఇప్పుడు ఒక బిర్యానీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది బయట ఎలా ఉంది, ఇంట్లో అది టేస్ట్ వచ్చినా రాకున్నా ఫస్ట్ టైం ఏదో తేడా అవుతుంది, కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఆ ఫుడ్ కల్తీ ఫుడ్ తిని హాస్పిటల్కి ఎక్కడ న్యూస్ విన్నా సరే లక్షలు పెడుతురు, ప్రాణాలు పోతున్నాయి. ఇదంతా ఎందుకండి? లేదు అంటే ఈ మధ్య హోమ్ ఫుడ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఆర్డర్ ఇచ్చామా, మనకి లైవ్ వీడియో కూడా పెడతారు వాళ్ళు కావాల్సుకుంటే. అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళకి మన వల్ల బెనిఫిట్ ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ మన హెల్త్ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా నేను కూడా ఏదైనా ట్రై చేద్దామని ఆలోచిస్తున్నాను.